మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, వాక్యంలోకి వెళదాము. గత 5 నెలల నుండి మీకు ఒక వాక్యం మీదే చెప్పుకుంటూ వచ్చాను. సంఘం గురించి. సంఘం అంటే ఏమిటి, సంఘాన్ని ఎలా కట్టాలి, సంఘంలో ఎవరిని గణపరచాలి, ఇట్లా చెప్పుకుంటూ సంఘంలో ఏముండాలో అనే విషయాలు కూడా కొన్ని చెప్పుకుంటూ వచ్చాను. సంఘాలంటే కొన్ని దుష్టుల సంఘాలు ఉన్నాయి, భక్తిహీనుల సంఘాలు ఉన్నాయి, నామకార్థ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు ఎన్నో కడుతున్నారు, కానీ దేవుడు కట్టమన్న సంఘం ఏమిటంటే దేవుని సంఘం అనేది ఒకటి ఉంది కదా. ఆ దేవుని సంఘాన్ని కట్టమని దేవుడు ఒక 5 నెలలుగా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే సంఘంలో ఏమేమి ఉండాలో కూడా మనం తెలుసుకున్నాం. కొన్ని ఒక 7 పాయింట్లు మీకు చెప్పాను. ఏమేమి ఉండాలో, దేవుని ఆత్మ ఉండాలని, ఆసక్తి ఉండాలని, దేవుని సంఘంలో స్తంభాలు ఉండాలని, ఇంకా ఏమేమి చెప్పాము చెప్పండి, గుర్తున్న వాళ్ళు. ఆసక్తి ఉండాలని, ఇంకా స్తుతులు ఉండాలని, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. అయితే సంఘంలో ప్రత్యేకత కూడా ఉండాలని కూడా అటువారం చెప్పాం. అయితే ఇంకా అక్కడికి ఈ అంశం పూర్తి కాలేదు. ఎందుకంటే చాలామంది సంఘం అంటే ఏదో ఒక రకంగా వారికి అర్థమైనట్లుగా భావిస్తూ ఉంటారు. బైబిల్లో సంఘం గురించి దేవుడు మనకి ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా మనం వినినప్పుడే మనకు తెలుసుకొని ఆ విధంగా మనం నడవడానికి తోడ్పడతాం. చాలామందికి సంఘం యొక్క విశిష్టత, సంఘం అంటే ఏమో తెలియదు, సంఘం యొక్క ప్రత్యేకత ఏమిటో చాలామందికి తెలియదు. అయితే ఈ పూట కూడా ఇంకొక కోణాన్ని మీకు అందిస్తాను. ప్రభు చిత్తమైతే ఈ నెలంతా ఇదే అంశం మీద చెప్పి అక్కడికి ముగించేద్దామని అనుకుంటున్నాను. ఇంకా తెలియని ఇంకా ఎన్నో ఉన్నాయి కనుక అందుకే ఈ అంశాన్ని అంతా పొడుగుగా మీకు చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ పూట ఇంకొక కోణంలో చెప్తాను. సంఘములో ఇంకా ఏమేమి ఉండాలి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథముల నుండి అందరూ బైబిల్ తెరవండి. ఈ పూట ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. హల్లెలూయా. అందరు వినండి. ఈ పూట కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ పూట మనం విందాం. అదేమిటంటే ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు యోహానుకి 7 సంఘాల గురించి చెప్పాడు. ఒక్కొక్క సంఘం ఆ సంఘంలో ఏం కొదువు ఉంది, ఆ సంఘస్థులు ఎలా ఉన్నారు అని ఒక్కొక్కరిని ఒక్కొక్క సంఘాన్ని హెచ్చరిస్తూ వారికి పత్రిక రాసి వారి తప్పులు దిద్దుకోమని చెప్పమని అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఎలాగైతే సంఘాలు ఉన్నాయో ఆ దినాల్లో కూడా సంఘాలు కట్టబడ్డాయి. ఇప్పుడు రకరకాల సంఘాలు ఎలా కడుతున్నామో ఆ దినాల్లో కూడా రకరకాల సంఘాలు ఉన్నాయి. ఎఫెసు సంఘమని, స్ముర్న సంఘమని, లవోదీక సంఘమని, ఇలా రకరకాలుగా సంఘాల గురించి, ఒక్కొక్క సంఘం గురించి, ఆ సంఘంలో లోపం ఏమిటో దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ సంఘం గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇది ఏ సంఘమయ్యా అంటే ఇది చదవబడిన ఆ సంఘము ఫిలిదెల్ఫియా సంఘం. ఏ సంఘం అండి అది? చెప్పండి, ఏ సంఘం అది? ఫిలిదెల్ఫియా సంఘం. ఇప్పుడు మన సంఘం పేరు ఏం చెప్పమంటే ఏం చెప్తారు? మనం ఏం చెప్తాము? మహిమ సంఘం అని. ఇప్పుడు ఆ దినాల్లో ఫిలిదెల్ఫియా అనే సంఘం అనేది ఒకటి ఉంది. ఆ సంఘం గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఆ సంఘం ఎలా ఉంది, దేవుని ఎదుట ఎలా కనబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, అక్కడ
ఆ సంఘములో జరుగుతున్న ఆ సంఘటన యోహాను గారికి దేవుడు చెప్పాడు. ఏమిటంటే, నీ క్రియలు నాకు తెలుసు అని చెబుతూ, నీకున్న శక్తి కొంచెము అంటాడు. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరగనని నువ్వు అనలేదు. తలుపులు నీ ఎదుట తెరిచి ఉంచాను, దాని ఎవడు. అయితే ఇప్పుడు తలుపులు తెరవబడినప్పుడే సిద్ధపడిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళాలి. అందరు లోపలికి వెళితే కానీ తలుపులు వేయబడ్డవు. దేవుడు ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళడానికి దేవుడు తలుపులు తెరిచాడు. పరలోకం అనేది ఒక సంఘం కదా. ఈ సంఘం అనే పరలోకానిలోకి మనం ప్రవేశించడానికి ద్వారాలు తెరిచాడు, తలుపులు తెరిచాడు. అయితే మనము సిద్ధపడి ఆ ద్వారం గుండా పరలోకంలోనికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. దేవుని యొక్క పరలోక సంఘంలో చేరడానికి కొరకు తలుపులు తెరిచి ఉంచాడు. అయితే మన అంశం పేరేమిటంటే, ఈరోజు సంఘములో శక్తి ఉండాలి. ఏముండాలంట? శక్తి. చెప్పండి, అందరూ చెప్పండి, ఏముండాలి? శక్తి ఉండాలంట. శక్తి ఎందుకు ఉండాలి? ఈ ఫిలిదెల్ఫియ సంఘంలో ఏముంది? శక్తి ఉంది. శక్తి ఎలా ఉంది? శక్తి అంటే కొంచెమే ఉంది. ఇంకా మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఒక కింటం మోపాలంటే శక్తి ఎంత ఉండాలి? మనిషికి కింటాన్ని మోసేటంత శక్తి ఉంటేనే అది ఈజీగా మోయగలుగుతాం. ఆ కింటం లేపేటంత శక్తి ఉండాల. అంత శక్తి అంత మోయాలని చెప్పి శక్తి కొంచెమే ఉండి వెళ్ళి దాన్ని మోయాలని ఎంత ప్రయత్నం చేసినా మోయగలుగుతామండి? ఎందుకు అంటే ఆ శక్తి, దాన్ని మోసేటంత శక్తి నీకు లేదని అర్థం. దేవుని సంఘములో కూడా శక్తి ఉండాలి. శక్తి లేకపోతే ఆ సంఘము రాకాళ్ళలో ఎత్తబడదు. కారణం ఏమిటంటే, ఆ సంఘములో ఏమీ లేదంట, శక్తి లేదు. శక్తి ఉండాలి. కొన్ని సంఘాల్లో శక్తి ఉండదు. అందుకని ఇక్కడ ఈ మాట అంటాడు, ఫిలిదెల్ఫియ సంఘమా, నీకుండది శక్తి కొంచెమే, అయినా నువ్వు నా నామమును ఎరగని అనలేదు, కానీ నీ ఎదుట తలుపులు తెరిచి ఉంచాను. కాబట్టి నువ్వు సిద్ధపడి నువ్వు మారు మనసు పొంది, అక్కడంతా కూడా కిందంతా మీరు చదువుకున్న తర్వాత అక్కడ ఏ లోపాలు ఉన్నాయో అవన్నీ లోపాలు తెలియజేస్తున్నాడు. అయితే మనం కూడా ఈరోజు సంఘములో శక్తి అనేది ఉండాలి. ఈ శక్తి ఎలా పొందుకుంటాము? శక్తి ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే మీరు అనొచ్చు, ఒక వ్యక్తి ఒక కేజీ మటన్ తింటే శక్తి వస్తుంది అనుకుంటే పొరపాటే. ఇది శరీరానికి కావాల్సిన శక్తి. మరి ఆత్మీయతకు కావాల్సిన శక్తి ఎలా అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. ఈరోజు చాలామంది మందిరానికి, సంఘానికి వస్తుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. సంఘానికి వచ్చిన మనము, మందిరానికి వచ్చిన మనము ఇక్కడ ఏం పొందుకోవాలి? చెప్పండి, ఏం పొందుకోవాలి? మనము శక్తిని పొందుకోవాలి. మందిరానికి ఎందుకు రావాలయ్యా మనం అంటే, శక్తిని పొందుకోవడానికి రావాలి. ఎందుకు రావాలంటే, శక్తి అనేది ఉంది మందిరంలో. ఆ శక్తిని మనం పొందుకోవడానికి రావాలి. కొంతమంది మందిరం అంటే నిర్లక్ష్యం కదండి. ఏదో వస్తుంటారు, బలహీనులుగానే వస్తుంటారు, బలహీనులుగానే వెళుతుంటాం. కానీ నీవు ఇంటి దగ్గర నుంచి బలహీనతతో వస్తావో, రోగంతో వస్తావో, ఏ బలహీనతతో నువ్వు వస్తావో, వచ్చిన నిన్ను మందిరానికి రాగానే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను శక్తితో నింపుతాడు. శక్తితో నింపబడాలంటే నువ్వు ముందు ఏం చేయాలంటే, ఏమండి, మనము దేవుని వాక్యానికి వినే చోటు ఇవ్వాలి. ఎందుకు వాక్యాన్ని వినాలి అంటే, వాక్యములో ఏముంది? వాక్యములో శక్తి ఉంది. నిన్ను బలపరిచేది ఏమండి? నిన్ను బలపరిచేది ఏమిటంటే దేవుని వాక్యమే. అదే శక్తి. నీవు ఎంత వాక్యం వింటావో ఆ వాక్యాన్ని నములుతూ నీ హృదయంలో ఆస్వాదించుకుంటే, ఆ వాక్యం కలిగిన
ఆ వాక్యం నీ వింటుంటేనే నిన్నేమి నింపుతుంది? అది శక్తితో నింపుతుంది. అందుకని ఎట్లా వినాలంటే సాత్వికమైన మనసుతో వినాలంట. ఇంకక్కడ అదే మాట అంటది ఏమని, లోపల నాటబడిన ఆడేం మానాలంట? కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు కానీ వాక్యం వినలేరు, వాక్యాన్ని గ్రహించలేరు. గంటలు గంటలు పాటలు పాడేస్తుంటారు. కొంతమంది పాటలు అంటే భలే ఇష్టం కదండి. పాటలు పాడాలి మంచిదే, కానీ పాటలకు ఎంత విలువిస్తామో దేవుని వాక్యానికి కూడా అంతే. పాటలు పాడితే శక్తి వస్తుందని రాయబడిందా బైబిల్లో? లేదండి, ఎక్కడ లేదు. కానీ వాక్యం ఎప్పుడైతే సాత్వికమైన మనసుతో వింటామో ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుంది? ఏమిటితో నింపుతుందండి? శక్తితో నింపుతుంది. హల్లెలూయా. ఈరోజు ఎందుకు శక్తి లేదు కొంతమంది అంటే వాక్యానికి ఏమివ్వరు? చోటు ఇవ్వరు. ఆ వాక్యాన్ని వినరు. వినినా ఈ చెవుతో వింటాము, ఈ చెవుతో వదిలేస్తాము. అందుకే మనం శక్తి లేని వారిగా ఉంటున్నాం. రెండవది ఏమిటంటే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించువారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చాలు, ఇక్కడ చూడండి. ఒకటి, మనం శక్తి చేత నింపబడాలంటే ఏం చేయాలి? ముందు సంఘంలోకి రాగానే దేవుని వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించాలి. అప్పుడు మనం శక్తితో నింపబడతాం. ఆ వాక్యమే నిన్ను శక్తితో నింపబడుతుంది. రెండవది ఏమిటంటే శక్తి ఎవరికి ఉండదో తెలుసా? పైకి భక్తి కలిగిన వారిగా ఉంటున్నాం చూడండి. అప్పుడు ఈ పై భక్తి ఏం చేస్తుందంటే శక్తిని ఆశ్రయించదంట. శక్తిని మనం పొందుకోవాలంటే పై భక్తి ఉండకూడదు, ముఖస్థుతి భక్తి ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే ఈ భక్తిలో కూడా నిజమైన భక్తుల్లాగా మనము ఎప్పుడైతే మారిపోతామో, ఎప్పుడు దేవుడు మనము భక్తి, మనము మందిరము, మనము ఇలా ఒక భక్తిలో రోజు ఒక యథార్థమైన భక్తితో మనం ఎప్పుడైతే ఎదుగుతామో ఈ లోపల ఉన్న భక్తి ఏం చేస్తుంది? శక్తినిస్తుంది. ఆ శక్తి రావాలంటే ముందు మనలో ఏముండాలి? నిజమైన భక్తి ఉండాలి. పైన భక్తి మనకి ఎప్పుడైతే ఉంటుందండి, మనం ఎంత ఆ శక్తి రావాలని కోరుకున్నా ఆ శక్తి లేదు. అందుకనే ఈ భక్తి ఏం చేస్తుందంటే మనల్ని శక్తితో నింపుతుందంట. కానీ ఈ రోజుల్లో ఎట్లయిపోయారు తెలుసు? చాలామంది పై భక్తి కలిగిన వారిగా ఉంటున్నారు. పైకి భక్తి కలిగిన వారు కనబడుతున్నారు, కానీ లోపల ఏమి లేదంట వారికి శక్తి. ఇప్పుడు ఓ చెట్టును మన ఇంటి ముందు వేసుకుంటామండి. అది వేసుకున్నటువంటి ఆ చెట్టు ఎంత ఎదగాలన్నా ముందు లోపల దాని వేర్లు ఏమైపోవాలి? భూమిలోకి పారిపోవాలి. భూమిలోకి ఏమవ్వాలి? అది వేరు పారాలంట. భూమిలో వేరు లేని చెట్టు ఎప్పుడైనా నిలబడుతుందా? ఎప్పటికైనా అది అందుకనే ఆ గాలి వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ చెట్టు ఏమైపోతుంది? కూల్చబడుతుంది. అయితే మన జీవితంలో కూడా ఆ పైకి భక్తి కలిగిన వారిగా కనబడకూడదు, కానీ లోపల మనం ఏముండాలి? మనలో శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్నప్పుడే దేవుణ్ణిలో స్థిరపరచబడతాం. మూడవదిగా ఇంకా శక్తి ఎలా పొందుకుంటామంటే 3వ మాట కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, మనకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చూడండి, మూడవది మనం శక్తి ఎలా వస్తుందో మన మీదకంటే, ఒకటి వాక్యము సాత్వికమైన మనసుతో అంగీకరించినప్పుడు మన మీదకి ఏమొస్తుంది? శక్తిని మనం పొందుకుంటాం. రెండవది పైకి భక్తి కలిగిన వారికి కనబడకూడదు, లోపల భక్తి కలిగిన వారిగా మనం ఉంటే శక్తిని మనం ఆశ్రయిస్తాం. మూడవది ఎలా మనం శక్తిని పొందుకుంటామంటే సంఘానికి వచ్చిన మనము ప్రార్థన పరులై ఉండాలి. ఎట్లుండాలంటండి? ప్రార్థన. మనకు శక్తి రావాలంటే మన మీదకి ఏమి చేయాలి? మూడవది ప్రార్థన. ఈ ప్రార్థన ఏమిస్తుంది? శక్తినిస్తుంది. ప్రార్థన శక్తినిస్తుంది. వచ్చిన మనము ప్రార్థన పరులై ఉండాలి. ఈ ప్రార్థిస్తే ఎంత ప్రార్థిస్తామో అంత శక్తి మనము పొందుకుంటాం. ఈరోజు నీకు ఎందుకు శక్తి లేదంటే, ఒకటి వాక్యం వినే దాంట్లో వీకున్నావు, రెండవది నిజమైన భక్తి నీకు లేదు, మూడవది ప్రార్థన జీవితము లేదు. మరి శక్తి రావాలంటే ఎట్లా వస్తుంది? అందుకే సంఘంలో ఏముండాలి తెలుసా? శక్తి అవసరం. ఈ శక్తి ఎలా వస్తుంది? ఒకటి వాక్యం ద్వారా, రెండు నిజమైన భక్తి ద్వారా, మూడవది ప్రార్థన ద్వారా. ఇవి మనము
ఎప్పుడైతే మనము సంఘములో పాటిస్తామో ఆ శక్తి మనమందరము పొందుకుంటాం, మరింత శక్తిమంతులై అయిపోతాం. హల్లెలూయా. సంసోను ఆయన జీవితంలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి కదండి. దేవుడు ఆయన పుట్టినది మొదలుకొని ఆయన్ని రక్షించుకొని తన సాక్షిగా నిలబెట్టుకోవాలని దేవుని ఆలోచన ఉంటే సంసోను ఏం చేశాడు? దేవుని ఆజ్ఞలన్నీ వదిలిపెట్టాడు. భయభక్తిని మానుకొని ఏమండి ఇష్టానుసారంగా ఉన్నాడండి లోకంలో. ఒకసారి ఫిలిష్తీయులు పట్టుకొని ఆయన కళ్ళు పొడిచారు. కళ్ళు పొడిచినటువంటి ఆయన్ని గొలుసులతో కట్టేశారు, స్తంభాలకి కట్టేసినప్పుడు ఆయనకున్న బలమంతా పోయింది, శక్తి లేదు. ఎప్పుడైతే ఆయన గుండు చేయించారో, గుండు చేసిన వెంటనే ఆయనలో ఏం పోయింది? బలం లేదు, శక్తి పోయింది. ఆయనకి శక్తి అంతా ఎక్కడుంది? బలం అంతా ఎక్కడుంది? తల వెంట్రుకల్లో. అందుకే పుట్టినది మొదలుకొని మంగళకత్తె తల మీద వేయకూడదు. మంగళకత్తె ఎప్పుడైతే వేస్తారో, బోడిగుండు ఎప్పుడైతే అవుతుందో ఆయనలో ఏమై వెళ్ళిపోతుందని? శక్తి వెళ్ళిపోతుందని. అందుకే ఆ దెలీలకు చెప్పినప్పుడు దెలీల ఫిలిష్తీయులు చెప్తుంది, ఫిలిష్తీయులు వచ్చి ఆయన పట్టుకొని ముందు గుండు గీస్తారు. గుండు ఎప్పుడైతే గీస్తారో, వెంట్రుకలు తీసేస్తారో ఆయనలో ఏమి వెళ్ళిపోతుందంటే శక్తి లేకుండా అయిపోతాడు, శక్తిహీనుడిగా మార్చబడిపోతాడు. వెంటనే ఇంకా ఈ సంసోను ఏం చేస్తారంటే ఆయన పట్టుకొని స్తంభాల్లో కట్టేస్తారు, కళ్ళు పొడుస్తారు, గుడ్డోడికి మార్చబడి అప్పుడు స్తంభాల్లో కట్టబడినటువంటి సంసోను దేవునికి ఒకే ప్రార్థన చేశాడు, ప్రభువా, యేసయ్యా, దేవా, ఒక్క అవకాశం నాకు ఇవ్వు, నాకు శక్తినివ్వు అని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. వెంటనే ఇతడు నా మాట వినలేకోలేదు కదా, ఇతనికి నేను ఎందుకు శక్తి ఇవ్వాలని అనుకున్నాడు దేవుడు. తన తప్పును తెలుసుకున్నాడు. వెంటనే పశ్చాత్తాపడిన వెంటనే ఏం చేశాడు తెలుసా? స్తంభాలను పడగొట్టేంత శక్తి ఎవరికి ఇచ్చాడండి? సంసోనుకి ఇచ్చాడు. ఈరోజు మనము తిండి వల్ల శక్తిని పొందుకోలేం. తిండి 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 వల్ల శక్తి మనిషికి రాదు. తిండి వల్ల ఏమొస్తుంది తెలుసా? సోమరితనం వస్తుంది. తిండి వల్ల ఏమొస్తుంది? మనుషులకి నిద్రమత్తులు అయిపోతాం. తిండి వల్ల ఏమైపోతామంటే బద్ధకం వస్తుంది. తిండి వల్ల ఏమవుతుందంటే పరలోకంలో ఎత్తబడలేం. అందుకే దేవుని బిడ్డలారా, తిండి శక్తినివ్వదు. శరీరానికి అంత అవసరమే బతకడానికి కొరకు. తినడానికి బతకూడదు, బతకడానికి కొరకు అంత తినాలంతే. కానీ ముందు ఏం చేయాలి తెలుసా? శక్తి. యేసు ప్రభు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేశాడు? ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేసినటువంటి ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఇంత నీళ్లు తాగలేదు, ఇంత అన్నము తినలేదు. 40 రోజులు ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేశాడు. సాతాను వచ్చాడు, కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఏమంటాడు తెలుసు? అప్పటికే యేసుప్రభు వారు 40 దినాలకి ఎట్లయిపోయాడు? మనిషి ఎట్లయిపోయాడు? నీరసమైపోయాడు. నీరసంగా నడిచేంత శక్తి కూడా లేదు. కానీ ఈ సాతాను వచ్చి అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలకు ఆజ్ఞాపించుకొని తినొచ్చు కదా అంటాడు. యేసయ్య ఏమన్నాడు? అవును కదా, నిజమే, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని బిర్యానీ చేసుకొని నేను తింటే నాకు శక్తి వస్తుంది అన్నాడా? ఏమంటాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట వచ్చే ప్రతి మాట వలన మనుషుడే జీవిస్తాడని చెప్తాడు. చూడండి, దేవుని వాక్యమే కొన్నిసార్లు మనకు శక్తిని ఇస్తుంది. ఈరోజు మనం ఎందుకు శక్తిహీనులుగా మార్చబడుతున్నామంటే వాక్యంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఇంకా రెండవది భక్తిలో ఫెయిల్ అయిపోతున్నాం, ప్రార్థనలోనూ ఫెయిల్ అయిపోతున్నాం. ఈ 3 మన జీవితంలో లేకపోతే నిజమైన శక్తి మన జీవితంలో ఉండదండి. అందుకే దేవుని బిడ్డలారా, శక్తితో మనం నింపబడదుముగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు చాలామంది మాటలతో కాదు దేవుని రాజ్యం చేరాలంటే, మాటలతో అయ్యేది కాదు. దేవుని రాజ్యం చేరాలంటే ఏముండాలంట? శక్తి. అందుకే పౌలు గారు అంటాడు, ఏమంటాడు? దేవుని రాజ్యము మాటలతో కాదు. కానీ ఈరోజు చాలామంది మాటల ద్వారా దేవుని రాజ్యం పొందలేమండి. మాటల ద్వారా దేవుని రాజ్యం చేరలేం. ఉత్తుత్తు మాటలు ఏం పనికి రావండి. కానీ మన మాటల కంటే ముందు ఏం చేయాలి తెలుసా? శక్తిమంతులమై ఉందుముగాక. మనం మాట్లాడే మాటల్లో దోషం ఉండొచ్చు, మన మాటలు దేవుని రాజ్యం చేర్చలేవు. కానీ ఏం చేరుస్తుంది తెలుసా? నువ్వు పొందుకున్న శక్తి ఉందే, ఆ శక్తి నిన్ను పరలోక రాజ్యంలోనికి చేరుస్తుంది.
నిజమే. పౌలు గారు ఎందుకన్నాడు, ఈరోజు చాలామంది మాటల ద్వారా మాటలే దేవుని రాజ్యం చేరుస్తాయంటాడు అనుకుంటారు, కానీ మాటలు అందుకని ఏదో అంటారు కదా, ఒట్టి మాటలకు చింతకాయలు కూడా చెప్పండి, ఒట్టి మాటలకు చింతకాయలు కూడా రాలవంట. మరి చింతకాయలు రాకున్నప్పుడు దేవుని రాజ్యం ఎట్లా చేరుతామండి? ఈరోజు చాలామంది నోరు ధరిస్తే మాటలు ఉంటాయి, కానీ చేతులు ఉండవు కొంతమందికి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని రాజ్యం చేరడం అంటే ఉత్త మాటలకి చేరలేమండి. మనము శక్తిమంతులమే ఉన్నప్పుడే దేవుని రాజ్యం చేరుకుంటాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఈ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబర్చు దృష్టాంతం వలనే వినియోగించి తిని. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మరొకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటాడు, నేను ఉత్తుత్తు మాటల మీద చెప్పట్లేదు. మరి ఏం చెప్తున్నావయ్యా నువ్వంటే, నేను మిమ్మల్ని దేవుని సువార్త ప్రకటించిన, మీ కొరకు ప్రార్థన చేసిన, మిమ్మల్ని గద్దించిన, బుద్ధి చెప్పిన, ఆదరించే మాటలు చెప్పిన, ఏమి చెప్పినా నేను ఏమిటితో చెప్తున్నాను మీకు? శక్తితో. చెప్పండి, శక్తితో చెప్తున్నాను. ఎందుకు ఈ శక్తితో చెప్తున్నావా అంటే, ఈ శక్తే నిన్ను పరలోక రాజ్యంలోనికి నడుస్తుంది, ఈ పరలోక రాజ్యంలో నిన్ను చేరుస్తుంది శక్తి. అందుకే కొంతమంది మనుషుల జ్ఞానం మీద ఆధారపడతారు. మనుషుల మీద ఆధారపడి వారి జ్ఞానాన్ని అనుసరించి, వారి విశ్వాసమును అనుసరించి త్రొట్టిల్లిపోతారు. కానీ మనమైతే అలా కాదు. అందుకని అంటాడు, నేను తీయని మాటలు మీకు చెప్పట్లేదు. ఒకవేళ నా మాటలు మీకు తీయగు కనబడవచ్చు, కానీ ఈ గద్దించిన, బుద్ధి చెప్పిన మనుషుల జ్ఞానం మీద నేను ఆధారపడలేదు. ఎవరి మీద నేను ఆధారపడ్డాను తెలుసా? దేవుని శక్తితో ఆధారపడ్డాను. ఈ శక్తిని ఎందుకు మిమ్మల్ని మీ కొరకు గద్దిస్తాను, ఎందుకు మిమ్మల్ని బుద్ధి చెప్తున్నాను, ఎందుకు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నానంటే, ఆ శక్తి మీరు పొందుకోవాలని, ఆ శక్తే మిమ్మల్ని దేవుని రాజ్యంలోనికి చేరుస్తుంది కనుకనే ఇంత చెబుతున్నాను అంటున్నాడు. మీరంతా అధ్యాయంతో తర్వాత మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. దేవుని బిడ్డలారా, వాక్యం ఏమంటుందో తెలుసా? ఈ పౌలు గారు సంఘాన్ని బలపరచడానికి కొరకు ఆయన ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాడు. పౌలు గారు వారిని ఎంత ఆయనకి హింసించినా, కొట్టినా, తిట్టినా, ఏమండి ఒకటి తక్కువ 40 దెబ్బలు 4 సార్లు తినినా కూడా ఆయన మరలా వారితో దెబ్బలు తినడం, మరలా అక్కడి నుంచి లేవడం, ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం, ఎవరి గురించి చెప్పడం? యేసయ్య వాక్యాన్ని ప్రకటించడం. ఇలా ఆయన జీవితంలో తన శక్తిని పొందుకొని ఆ విధంగా ముందుకు సాగాడండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకని తీయని మాటలు చెప్పలేదంట సంఘానికి. ఏ మాటలు చెప్పాడు తెలుసా? ఏం మాటలు చెప్పాడు? గద్దిస్తూ చెప్పాడు, బుద్ధి చెప్తూ చెప్పాడు. ఏమండి, ఎందుకు ఈ మాటలన్నీ అవసరమయ్యా అంటే అవసరమే. ఎందుకంటే తీయని మాటలు చెప్తే మనుషులు వింటారండి దినాలు? వినే రకమా? వినలేరు. అందుకే దేవుని వాక్యాన్ని ఖండితంగా చెప్పేవాడు. ఎందుకో నా గురించి వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, కానీ ఈరోజు నేను చెప్పే ఈ గద్దింపు వాక్యము, గద్దింపు మాట రేపు వారి జీవితంలో పనికొస్తుందో పనికిరాదా? పనికొస్తుందండి. అందుకనే గద్దింపు లేని మనుషుడు పశుప్రాయుడు అయిపోతాడని వాక్యం అంటుంది. అవును, గద్దింపు వాక్యం మనకు అవసరం. అందుకని అక్కడ అంటాడు, తీయని మాటలు నేను చెప్పలేదు, మనుషుల జ్ఞానం మీద నేను ఆధారపడలేదు అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు, ఏమై ఉంది? శక్తి. మనం ఎప్పుడైతే ఈ భూమి మీద సంఘములో చేర్చబడిన మనము శక్తిని పొందుకుంటామో, ఈ శక్తే దేవుని రాజ్యాన్ని నేను చేర్చునుగాక. దేవుని శక్తి సంఘములో ఉంటే ఈ శక్తి మనల్ని ఏం చేస్తుంది? ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి. మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడై ఉన్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ శక్తి ఏం చేస్తుందంటే, ఒకటి నిన్ను ధైర్యపరుస్తుందంట. ఏం చేస్తుంది? చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఏం చేస్తుంది? ధైర్యపరుస్తుంది. సంఘములో శక్తి ఉంటే
శక్తిని మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని సాత్వికను మనసుతో అంగీకరించాలి. పై భక్తి కాకుండా, ముఖస్థుతి భక్తి కాకుండా నిజమైన భక్తి చేయాలి. మూడవది, ప్రార్థన చేస్తే మనం శక్తిని పొందుకుంటాం. అయితే ఈ శక్తి ఏం చేస్తుంది నిన్నంటే, ఒకటి నిన్ను ధైర్యపరుస్తుంది. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ ధైర్యం ఉందా? చాలామందికి ధైర్యం లేదు. ఏం ధైర్యం అంటే ప్రతిదానికి భయమే. ప్రతిదానికి భయపడుతూ జీవిస్తుంటారు. ఈ భయం ఎవరి వల్ల వస్తుంది? భయం ఎవరి వల్ల వస్తుంది? సాతాను వల్ల వస్తుంది. ఆదాముకు భయం లేదు, ఏదైనా తోటలో ఉన్నప్పుడు భయం లేదు ఒకప్పుడు. ఎప్పుడు వచ్చింది ఆయనకి భయము? ఎప్పుడు వచ్చింది భయము? పాపం ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు ఏం పుట్టింది ఆయనలో? భయం పుట్టింది. ఈ భయం పుట్టించేది సాతాను. కానీ దేవుని బిడ్డ ఏం చేస్తాడు? సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నీకు కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఏమొచ్చినా అధైర్యపడవు. ధైర్యంగా ఉంటావు. ఎందుకో తెలుసా? ఇవన్నీ నాకేమి హాని చేయవని చెప్పి నువ్వు ధైర్యవంతుడవుతావు. ఎందుకు? నీవు శక్తిని పొందుకుంటే. ఈ శక్తి, నీలో ఉన్న శక్తి నిన్ను ఏం చేస్తుందంటే రోజు నిన్ను ధైర్యపరుస్తుంది, కానీ అపవిత్రపరచదు, అధైర్యానికి గురి చేయదండి. ఈరోజు చాలామంది ధైర్యం లేదు. ఇప్పుడే మనుషుల మీద నిలబడడానికి, మనం సంఘంలో ఉండడానికి ఇంత ధైర్యం లేనప్పుడు ప్రభు ఎదుట నిలబడితే అంత ధైర్యం ఉందంటారా? దేవుని ఎదుట నిలబడాలంటే మనకేం కావాలి తెలుసా? ధైర్యం కావాలి. చనిపోయిన మనము, లేపబడిన మనము ఒకరోజు ధవళ సింహాసనం అనేది ఇక్కడ యేసయ్య దగ్గర నిలబడతాం. అలా నిలబడినప్పుడు యేసయ్య నిన్ను అడుగుతాడు, పలానా విషయంలో నువ్వు ఏం చేసావో అన్ని బట్టబయలు చేసి మాట్లాడతాడు. అప్పుడు లేదు ప్రభా, నేను నిర్దోషిని, నేను పాపిని కాదు, నా బ్రతికినంత కాలము నీతి నిజాయితీకి బ్రతికాను ప్రభా అని చెప్పే ధైర్యం మనకుందంటారా? ఈరోజు ఆ ధైర్యం లేదు. మనుషులు అధైర్యపడి మనుషులకు భయపడి జీవిస్తున్నారు, కానీ నా జీవితంలో శక్తి నన్ను ధైర్యపరిచింది అనేటువంటి విషయం లేదండి. ఈరోజు చాలామంది షడ్రెక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు ఉన్నారు. ఆ రాజు బెదిరిస్తున్నాడు, ఏమని? నేను నిలబెట్టిన ఈ బంగారికే, మీరు విగ్రహానికే పూజించాలి, మీరే మొక్కాలి, దీన్ని మొక్కాలన్నారు. వాళ్ళు భయపడలేదు ఆయనకి. లేదయ్యా, మేము ఆరాధించేదంతా యెహోవా దేవుణ్ణే, ఆయన్నే, యేసయ్యని మేము ఆరాధిస్తున్నాం. అప్పుడు ఒక దేవుడు, ఇప్పుడు ఒక దేవుడా? మాకు లేదు, మాకు ఉండేది ఒకే ఒక దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయన పరలోకముందున్న మా తండ్రి, ఆయనకే మేము మొక్కుతామన్నారు. లేదు, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. మీరు పరివేసినా మాకు చింత లేదు అంటాడు. అయితే మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా? చూడండి వాళ్ళ ధైర్యం ఏమిటి తెలుసా? మీరు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసినా, మా దేవుడు రక్షించినా సరే, రక్షించకపోయినా, చూడండి ఎంత ధైర్యం. ఇదంతా కలనా? కాదు కదా. కథలా? కాదు కదా. ఈ భూమి మీద జరిగిన సంఘటనలే కదండి. మన పితరులు అంత ధైర్యంగా ఎందుకు అంత ధైర్యం చెప్పారంటే, వాళ్ళకుండే ధైర్యం ఒకటే, మేము చేసే భక్తి ఎప్పటికి వ్యర్థమో కాదు, మేము చేసే ప్రార్థన ఎప్పటికి మా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదని ఒక విశ్వాసం వారికి ఉంది. అందుకే రాజుని ఎదిరించారు. రాజుకి ఎదిరిస్తారో వెంటనే అగ్నిగుండంలో పడేసిన ఎవరికి భయపడలేదు, ధైర్యంగా ఉన్నారు. చచ్చిపోయినా అదే పౌలు అంటాడు, నా మట్టుకుంటూ బ్రతుకుట క్రీస్తే, చావైతే. చూడండి, ఈ ధైర్యం మనకు రావాలి. ఈరోజు ఎందుకు నీకు ధైర్యం లేదంటే, నీకేం లేదు, శక్తి లేదు. నీలో ఆ శక్తిని పొందుకుంటే కదా నీకు దేవుడు ధైర్యం ఇచ్చేది. శక్తి లేనప్పుడు నీకు ధైర్యం ఏడొస్తుందండి? దేవుని బిడ్డలారా, మనమందరము శక్తిని పొందుకునే ధైర్యవంతులుగా నిలిచుందముగాక. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికాత్మ గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను, ఆయన ఖైదునైన నన్ను గూర్చైన సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభావములు పాలివాడవై ఉండుము. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా వినండి, మనకు దేవుడు ఏ ఆత్మని ఇయ్యలేదు? పిరికి ఆత్మ ఇయ్యలేదు. భయపడే వాళ్ళలో ఏముంటుంది? పిరికాత్మ ఉంటుంది. ఎవరు భయపడతారు ప్రతి దానికంటే? పిరికాత్మ కలిగిన వాళ్ళే. దేవుడు మనకి పిరికాత్మని ఇయ్యలేదు. ఏ ఆత్మనిచ్చాడు చెప్పండి? ఏ ఆత్మనిచ్చాడు? ఏ ఆత్మనిచ్చాడు?
దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. హల్లెలూయా చెప్పండి. దత్తపుత్ర ఆత్మ అంటే దత్తత ఎవరితో తెచ్చుకుంటాం? దేవునిలో ఉన్న ఆత్మను మనలో నింపాడు. ఆదామును మట్టితో తయారు చేసినప్పుడు ఆయనలో ఏమి లేదు? జీవం లేదు, ఆత్మ లేదు, ప్రాణం లేదు, ఒట్టు బొమ్మలాగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? తన ఉన్న ఆత్మను ఏం చేశాడు? పని ఊదాడు. ఎప్పుడైతే ఊదాడో నరుడు ఏమైపోయాడు? జీవాత్ముడు అయిపోయాడు. ఇప్పుడు ఆ జీవాత్మ మనందరిలో ఉంది. మరి నువ్వు భయపడుతున్నావంటే నీలో ఏ ఆత్మ ఉన్నట్లు? పిరికాత్మ ఉన్నట్లు. పిరికాత్మ కాదు మనలో ఉండాల్సింది. మనము ధైర్యంగా ఉండాలంటే ఒకటి మనలో ఏ ఆత్మ పొందుకోవాలో తెలుసా? దత్తపుత్ర ఆత్మ పొందుకుందముగాక. ఆ దత్తపుత్ర ఆత్మ ఏం చేస్తుంది నిన్నంటే ఎప్పుడు ధైర్యపరుస్తుంది. నీ కొన్నిసార్లు నీ జీవితంలో శోధనలు, బాధలు, శ్రమలు ఎదురైనప్పుడు నువ్వేం చేస్తావు? చిన్న చిన్న విషయాలకు నువ్వు భయపడవు. ఇవంతా ఏం కాదులే అన్నట్టుగా నువ్వేం చేస్తావంటే ధైర్యంగా ఉంటావు. ఆ ధైర్యం నిన్ను ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. ఆ ధైర్యమే నిన్ను బలపరుస్తుంది. ఈరోజు కొంతమందికి ఎందుకు ధైర్యం లేదంటే ధైర్యం లేక కొంతమంది భక్తిలో వెనుకబడిపోతున్నారు. ధైర్యం లేక బాప్తిసాలు పొందుకోవాలంటే కూడా పొందుకోవట్లేదు. కొంతమంది బాప్తిసాలు పొందుకోవాలంటే అనుకుంటారు, కొంతమంది భయపడతారు. ఎందుకు భయపడతారు? నేను బాప్తిసం తీసుకుంటే నిలబడతానా, అబద్ధాలు మానుకుంటానా, ఇట్లా కొన్ని పనికిరాని ఆలోచనలు పెట్టుకుంటారు. కానీ నువ్వు బాప్తిసం పొందుకుంటేనే నీకు దేవుని రాజ్యం. అందుకే ఏమో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడు, నమ్మని వానికి నువ్వు భయపడి బాప్తిసం పొందుకోకుండా ఉన్నంత మాత్రాన ఒకరోజు నీకేం తప్పించుకుంటామా? శిక్ష నుంచి తప్పించుకోలేము. అందుకే దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో యేసుప్రభు అహరణమై పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? శిష్యులకి వారి మీద చేతులుంచి వారిని ఆస్వాదించామన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్యుకి సువార్త ప్రకటించండి, అనేకులు నా పేరుట శిష్యులుగా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు లేదా? వెళ్ళిపోయాడు. మరి వీళ్ళు వెళ్ళి సువార్త చేయడానికి ఎంత భయపడ్డారో తెలుసా? అమ్మో, ఆ గేర్లకు వెళ్ళి సువార్త చేస్తే మమ్మల్ని ఎక్కడ కొడతారో, ఎక్కడ చంపుతారో, మా నోటితో యేసుప్రభు మాట చెప్తే ఎక్కడ మమ్మల్ని తంతారో, ఎక్కడ చంపుతారో భయపడి కొన్ని దినాలు సువార్త ప్రకటించడం మానేశారు. కానీ దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్ముకున్న బిడ్డలము. మన దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు? దత్తపుత్ర ఆత్మనిచ్చాడు, కానీ పిరికాత్మ. అందుకే ఈ శక్తితో నింపబడిన మనము, ఈ శక్తి ఏం చేస్తుంది మనలో? నిన్ను అనుక్షణము ధైర్యపరుచునుగాక. లూకాసు వార్త 14వ అధ్యాయము 31వ వచనం. ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచున్నాను కదా. చూడండి, ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు. ఈ మాట బాగా వినండి. ఇద్దరు రాజులు ఉన్నారు. ఇద్దరు రాజులకి యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, యమ్నూరులో ఒక రాజు ఉన్నాడు, ఆదోనులో ఒక రాజు ఉన్నాడు. ఈ ఎమ్మిగనూరుకి ఆదోనికి ఏమొచ్చింది? యుద్ధం చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆదోనిలో ఉన్న రాజుకేమో 20,000 మంది సైనికులు ఉన్నారు. ఈ ఎమ్మిగనూరులో ఉన్న రాజుకేమో 10 మంది సైనికులు ఉన్నారు. ఆయనకేమో 20,000 మంది సైనికులు ఉన్నారు. ఎమ్మిగనూరులో ఉండేటువంటి రాజుకు 10,000 మందే. ఇప్పుడు ఎవరు బలం ఎక్కువ? ఆదోనిలో ఉండే రాజు బలం ఎక్కువ, ఎమ్మిగనూరులో ఉండే రాజు బలం ఎక్కువ? ఆయనకే కదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీవెంత, నీ సైన్యం ఎంత, నా సైన్యం చూడు, నీ బలం ఎంత, నా బలం ఎంత, నా బలం చూడు అంటాడు. అని ఏం చేస్తాడు? ఆయనకి ధైర్యం ఉంటుంది, ఇతనికి ఏం లేదు. ఎందుకు? ఉండేది తక్కువ మందే, వాళ్ళు ఉండేది ఇంతమంది, మేము 10,000 మంది ఉండి వాళ్ళు ఆడ ఎదిరిస్తాము అని ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా? భయపడుతూ ఉంటాడంట. భయపడి ఏం చేస్తాడు తెలుసా? యుద్ధంకి వచ్చే లోపల ఈ భయపడినటువంటి రాజు ఏం చేస్తాడు? ఇదంతా అయ్యే పని కాదని ఈ రాజు రాజు దగ్గరికి వెళ్ళి రాయబారం చేసుకుంటాడు. రాయబారం అంటే, వద్దయ్యా, యుద్ధం వద్దు, మా బలము సరిపోదు, నిన్ను ఎదిరించలేం కనుక ఇక్కడికి ఈ యుద్ధము ఆపేద్దాం, సమాధాన పడతాడంట. ఎవరు? భయపడే వ్యక్తి. ఆ వ్యక్తికేమో సైన్యాన్ని బట్టి ధైర్యంగా ఉన్నాడు.
ఈ వ్యక్తికి ఏముంది? పిరికాత్మ, ధైర్యం లేక ఎప్పుడు మేము ఇంతే, మాకెవరు లేరు, మా తోడెవరు. కాదు కాదు, నీ జీవితంలో మనుషులు నీకు తోడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన తండ్రి మనకు తోడుంటే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మనుషులు చూసుకునే ధైర్యంగా కొంతమంది ఉండొచ్చు, కానీ ఒక్కడే నువ్వు ఉండొచ్చు. ఒక్కడి వెనుకలు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఈ సమాజము వారికి ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా, ఎంత వారు ధైర్యవంతులు, ఖండవంతులు, బలవంతులున్నా ఒక్కడు వెనుక ఎవరుంటారు? దేవుడు. అందుకని అంటాడు, లోకానికి మీరు ఎప్పుడు దూరం అవుతారో నాకు దగ్గర అవుతారు. మీరు లోకానికి ఎంత దగ్గర అయితే నాకంత ఒకటే. క్రైస్తులుగా మనం ఒకటి ఆలోచించుకోవాలి, మనుషులు ఎంత దగ్గర అయితే దేవుడు అంత మనకు, మనుషులు ఎంత దూరం అయితే దేవుడు అంత. అందుకనే ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అవుతాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవాగు నేనే తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 హల్లెలూయా. ఈరోజు 10 మంది ఉన్నటువంటి వ్యక్తికి ధైర్యం ఉంటుంది, ఒంటరిగా ఉన్నవానికి ధైర్యం చాలదు. ఎందుకో తెలుసా? అయ్యో వాళ్ళకి అంతమంది, మేమేమో ఒంటరి. కానీ మనం ఎప్పుడైతే ఒకటి, క్రైస్తవుడిగా ఎప్పుడు భయపడకూడదు, దేనికి భయపడకూడదు. భయపడు బతికేది బతుకు కాదు. మనకున్నా లేకపోయినా, 10 మంది తోడున్నా లేకపోయినా, ఒంటరి అయిపోయినా ఏమండి ఏం చేయాలి తెలుసా? మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ధైర్యం. దేవుడు ఏమన్నాడు? వారిలో ఒంటరైన వాడిని 1000 జనముగా చేస్తాడంట. ఎన్నిక లేని వాడిని, నీవు ఎన్నిక లేకుండొచ్చు, లోకంలో ఒంటరిగానే ఉండొచ్చు, కానీ ఒంటరిగా ఉన్నా నేను భయపడకూడదు. ఏమండి ఎన్నిక లేని వాడినిగా దిగులు పడకూడదు. నీ పక్షమున దేవుడు నిలిచి ఉండునుగాక. చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. అందుకే ఆ రాజు అంటాడు, ఆదోనులో ఉండే రాజు, ఈ రాజును ఎగతాళి చేస్తాడు. ఈ రాజు ఏం చేస్తాడు? ఆయనతో ఎదుర్కొనే ధైర్యం లేక ఆఖరికి సమాధానము పడతాడు. మనమైతే దేవుడు తోడే ఉన్నాడని నిరంతరం మనం ధైర్యంగా జీవించదుముగాక. ఏలియా ఉన్నాడు కదండి. ఏలియా ఉన్నాడా లేదా? పాత నిబంధన గ్రంథంలో ఏలియా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం కురిసింది. మరలా ప్రార్థన చేసి భూమి మీద వర్షము ఆగిపోయింది. అంతటి శక్తిమంతుడు ఆయన. కూడా మనలాగా మనుషుడే, మనలాంటి మానవుడే ఏలియా. అట్లాంటి ధైర్యవంతుడు ఒకసారి పిరికాత్మను పొందుకొని ప్రాణాన్ని కాపాడుకోవాలని పారిపోతున్నాడు. ఎందుకు? ఎవరి మాటకి? ఎవరు పెద్ద రాజులు బెదిరిస్తే కాదు, ఒక్క స్త్రీ బెదిరించినందుకు ఏం చేశాడు తెలుసా? ఆయనకి దేవుడు తోడే ఉన్నది కూడా మర్చిపోయి ఏం చేస్తాడు? యెజబేల్ అనేటువంటి స్త్రీ మాటకు భయపడి ఎక్కడికి పారిపోతున్నాడు తెలుసా? ఎక్కడికి పారిపోతున్నాడు? అడవిలోకి బదరి వృక్షం కింద మరణపేక్ష కలిగిన వాడై ఏమండి చింతిస్తూ దిగులు పడుతూ, నా బతికింతే, నా జీవితం ఇంతే, దేవా మా పితరుల కంటే నేను గొప్పని కాదు, నా ప్రాణం తీసేసుకో, నన్ను చంపేయి అని ప్రార్థిస్తున్నాడండి. చూడండి, ఒక ధైర్యవంతుడే కొన్నిసార్లు ఏమైపోతారంటే, కొన్నిసార్లు బలహీనులుగా అయిపోతారు. ఈ సమస్యలు కొన్నిసార్లు మనం ఎంత ధైర్యంగా ఉండాలని ప్రయత్నం చేసినా ఈ శోధనలు, ఈ బాధలు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనల్ని కృంగదీసినప్పుడు ఏమైపోతామంటే మన జీవితంలో ఏమండి అధైర్యపడిపోతాం. కానీ అధైర్యపడిపోవాల్సిన అవసరం లేదు. ఏలియా అధైర్యపడి భయపడి ఎక్కడ కూర్చున్నాడు? అడవిలో బదరవృక్షం కింద కూర్చున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా ప్రాణం తీసేసుకో, నన్ను చంపే, ఈ బతకలేను, నన్ను తీసేసుకో అంటున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన దగ్గరికి దూతను పంపించి ఆయనకి ఏం పెట్టాడు? ఆహారం పెట్టాడు. ఆ దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. పరిచర్య చేసినప్పుడు ఒకటే మాట అన్నాడు దేవుడు, ఏలియా నీవు బలం పొందుకొని తిరిగి వెళ్ళు. ఏ స్త్రీ మాటకైతే నువ్వు భయపడ్డావో, ఏ స్త్రీ మాటకైతే నువ్వు అధైర్యపడి నువ్వు మరణపేక్ష కలిగిన వాడే ఉన్నావో, నేను నీకు తోడే ఉన్నాను, దిగులు పడదులే. అప్పుడు బలం పొందుకొని ధైర్యం పొందుకొని మరలా నడిచి వెళ్ళిపోయాడండి.
వెళ్ళిపోయి ఎలీషాను అభిషేకించి అప్పుడు అహరోణమైపోయి పైకి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితంలో ధైర్యంగా మనం ఉండాలి. చిన్న చిన్న సమస్యలే కొన్నిసార్లు కృంగదీస్తుంటాయి, చిన్న చిన్న సమస్యలే మనల్ని వేధిస్తుంటాయి. ఆ చిన్న విషయాలకి మనము ప్రతి దానికి అధైర్య పడకూడదు. ఈ చిన్న సమస్య కదా, ఏమవుతుందిలే. అందుకని అంటాడు యేసుప్రభు వారు, మీరు ఆ కొండను చూసి మనలో విశ్వాసం ఏముండాలి, ఎట్లాంటిది? కొండను చూసి కొండ పో సముద్రంలో పడిపో అంటే కూడా పడదా అంటాడు. అంత ధైర్యం ఉండాలంట మనకు. ఈరోజు ఆ ధైర్యం లేకపోతే ఏమండి మనము బ్రతకగలుగుతాం భూమి మీద. మరి ఆ ధైర్యం రావాలంటే ఏం చేయాలి? మనం సంఘంలో శక్తిని పొందుకోవాలి. ఆ శక్తి నీకు ఏమి ఇస్తుంది? ధైర్యం ఇస్తుంది. గుండె నిండా ధైర్యం ఇస్తుంది, కండ నిండా బలమును ఇస్తుంది. నువ్వు ధైర్యంగా జీవించదువుగాక. రెండో మాట, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, కూర్చి నేను సిగ్గుపడిన వాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని గ్రీకు దేశస్థుని కూడా రక్షణ కలగజేయటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా చాలు. ఇక్కడ చూడండి, ఒకటి శక్తి ఏం చేస్తుందంటే నిన్ను ధైర్యపరుస్తుంది. రెండవది ఏం చేస్తుందంటే శక్తి రక్షణ పొందువారికి ఈ వాక్యం ఎట్లాంటిదంటే దేవుని శక్తి. నశించుచున్న వారికి శక్తి ఇస్తుందా? ప్రతిదాని కొంతమంది నమ్మాలి. కొంతమంది ఎట్లయిపోతున్నారంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే మాట అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని గ్రీక దేశస్థునికి కూడా రక్షణ కలగ చేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది అంటాడు. అంటే రక్షింపబడే వాళ్ళకి శక్తి ఏం చేస్తుంది? రెండవది నిన్ను రక్షిస్తుంది. శక్తి ఏం చేస్తుంది నిన్ను? చెప్పండి, శక్తి ఏం చేస్తుంది నిన్ను? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించేది ఏమిటో తెలుసా? మనుషులు కాదు. ఏం రక్షిస్తుంది? నీలో ఉన్న శక్తే నిన్ను రక్షిస్తుంది. నీవు ఎందుకు రక్షింపబడలేకపోతున్నావు? ఎందుకు నీవు విడిపింపబడలేకపోతున్నావు? ఎందుకు ఈ శోధన కొలిముల నుంచి బయటికి రాలేకపోతున్నావు అంటే నీలో ఇంకా ఏం పొందుకోలేదు? నువ్వు దేవుని శక్తి పొందుకునేళ్ళు. రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తిది. ఈ శక్తి నిన్ను రక్షిస్తుంది. కానీ నువ్వు ఏం చేయాలంటే, నువ్వు రక్షింపబడాలంటే నువ్వు శక్తిని పొందుకొని ఉండాలి. చాలామంది బైబిల్లో కూడా శక్తితో నింపబడిన వారు రక్షింపబడ్డారు. ఉదాహరణకు దానియేలు ఉన్నాడండి. దానియేలుని ఎక్కడ వేశారు? సింహపు బోనులు వేశారు. సింహపు బోనులు వేసినటువంటి ఆయన ఏం చేశాడు? ఆయన సింహపు బోనులు వేసినా కూడా ప్రార్థన చేశాడా లేదా? ప్రార్థన చేశాడు. లేకపోతే ఇప్పుడు ఆటికి ఆయన ముఖ్యుడిగా ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు అక్కడ ఆ దేశంలో. ఆయనలో చేతుల అధికారం ఉంది. ఆ దినాల్లో ఆయన ఏం పెట్టాడు తెలుసా? ఒక ఆయన ఆజ్ఞ పెట్టాడు. ఏమి? ఎవరైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తారో వారిని సింహపు బోనులు వేసి చంపండి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయకుండా ఉండాలి. ఈ దానియేలు అలవాటును బట్టి రాజు మాట పట్టించుకోలేదు అని మెన్న చెప్తాడు. కానీ నా భక్తి, నా ప్రార్థన మాత్రం నేను మానకూడదని రోజు ప్రార్థన చేస్తూ వస్తే ఎవరో కిటికీల నుంచి చూశారు, దానియేలుకి చెప్పారు. దానియేలు తీసుకుని పోయి ఎక్కడ పరేశారండి? సింహపు బోనులు వేశారు. సింహపు బోనులో వాస్తవానికి సింహాలు మనిషిని చూసిన వెంటనే ఏం చేస్తాయి? చంపుకొని బిర్యానీ దొరికినట్టు వాటికి ఇంకా తింటాయి, చంపుకొని తింటాయి. కానీ సింహపు బోనులో వేయబడినటువంటి దానియేలు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ శక్తిని పొందుకున్నాడు. కానీ అక్కడ మీరు దానియేలు గురించి యూట్యూబ్లో చూడండి, ఆయన చరిత్ర, ఆయన వీడియో చూడండి. దానియేలు వెనకాల ఒక దేవదూత నిలబడి ఉంటాడంట. దానియేలు ముందున్న మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తుంటే దానియేలు వెనకాల ఎవరు కనపడుతున్నారు? సింహాలకి దేవుని దూత కనపడుతుంది. నిజమే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, ఉట్టుట్టి ప్రార్థనే కదా. ఉట్టుట్టి ప్రార్థన కాదు. మనకి దేవదూతలు కనబడతారా? కనబడరు.
దేవుని శక్తి పొందుకుంటాం కానీ అంత మాత్రం కనబడుతుందా? కనపడదు. మనం చేసే ప్రార్థన వెనక ఎవరుంటారు? శక్తి కలిగిన దేవుడు ఉంటాడు. ఆయన శక్తి నిలుస్తుంది. కంచె వేసి ఉంటాడు. ఇది ఈ ఏది సింహాలు ఎంత చంపాలని చూసినా ఆ శక్తిని ఎప్పుడైతే చూసాయో అప్పుడు ఏ హాని దానియేలుకు కలగలేదండి. ఏ హాని కలగలేదు. అప్పుడు ఆ శక్తి ఏం చేసింది? దానియేలుని సింహాపు బోనుల నోట్లో పడుకోకుండా ఆ దానియేలుని ఏం చేసింది? శక్తి రక్షించింది. హల్లెలూయా. మనం కూడా రక్షింపబడాలి. మన కుటుంబం రక్షింపబడాలి. మన జీవితం రక్షింపబడాలి. ఒకసారి ఒక సంఘటన చెప్తాను. ఈ దానియేలు గురించి ఏమో కానీ మనము బైబిల్లో చూస్తాం. కానీ మా జీవితంలో జరిగిన సంఘటన 2015 అనుకుంటా. ఒక ఇంట్లో ఉన్నాము బాడిగా. రాత్రి పడుకుంటే ప్రార్థన చేసుకొని పండుకుంటే ఇంకా కోళ్ళు అట్లా పండుకున్నారు, నేను అట్లా పండుకున్నాను. అది ఒక ఇల్లు. పడుకుంటే రాత్రి 12 వరకు ప్రార్థన చేసుకున్నాను, పడుకున్నాను. ఇంచుమించు తెల్లవారుజామున 3:30 టైం చూస్తే 3:30. ఆ ఇంట్లో పైన గోడ మీద ఎర్రటి తేలు, ఇంతలా తేలు అలా దిగి వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పోనీ ఏదైనా మట్టి మీద కాదు, ఎక్కడుందో తెలియదు. మొత్తానికైతే తేలు అట్లా. సాత్విక్ ఇంకా చిన్నవాడు, బ్లెస్సింగ్ చిన్న పాప, 3 నెలల్లో ఎంత అనుకుంటాను, అప్పుడప్పుడు పుట్టింది. అలా వస్తుంది ఎర్రటి తేలు. మేమందరూ పడుకున్నాం. తెల్లవారుజాము 3:30 అయింది. వీడు సాత్వికు అప్పుడప్పుడు లేచి ఏడుస్తున్నాడు, బోర్ని ఏడుస్తున్నాడు అని ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తుంటే నేను లేచాను, అక్క లేచింది. ఏమంటే వాడు ఏడుచుకుంటే కడుపు నొస్తుందా, ఏమరామంటే వాడు ఏం చెప్పట్లేదు, ఊగి ఏడుస్తుంటే వాడు ఏడుచుకుంటూ చూసి ఆ తేలు కిందకి దిగి వస్తున్నది చూశాడు. ఆ తేలు అంత వస్తుంటే మేము ఇంతున్నాం. తేలుని చూసి ఈడంటాడు పురుగా అంటున్నాడు. వాడికి పురుగు అంటే ఏమరా పురుగు అని ఇట్లా చూసాం. తేలు, ఎర్రటి తేలు. ఆ తేలు అప్పుడు ఆ గోడల్లో బైబిల్ పెట్టాము. కరెక్ట్గా అది కింద పడుకోకుండా అక్కడికి వెళ్ళింది. అప్పుడు దాన్ని చంపాం. ఇప్పుడు ఈ మాట మీకెందుకు చెప్తామంటే, మనకు శక్తిమంతులమైతే, శక్తి కలిగిన వాళ్ళమైతే నీకు ఏ తెగులని గుడారము రానియదు. నీకు ఎప్పుడు ఆపదలు వస్తాయో మనకు తెలియదు, ఎప్పుడు మనకు ఆటంకాలు ఎదురవుతాయో మనకు తెలియదు, ఎప్పుడు రోగాలు అలముకుంటాయో మనకు తెలీదు, ఏ సమస్య ఏ దిక్కు నుంచి వస్తుందో మనకు తెలీదు. అయితే ఒకటి నమ్ముదాం, దేవుడు చెప్తున్న మాట, నువ్వు శక్తిని పొందుకుంటే ఈ శక్తి నీకు ఏ హాని కలగజేయదు. వాటి నుంచి ఆ శక్తి నిన్ను రక్షించునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం చదవండి, ముగించేసుకుందాము. యెషయా ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా చేత మోసపోదండి, మిమ్మల్ని వినిపింప శక్తివానికి. చూడండి, ఈ మాటలు చదువుతుంటే మీకేమనిపించింది నాకు తెలియదు, కానీ నాకైతే నిజమే. కొన్నిసార్లు మన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపింపబడాలి, రక్షింపబడాలని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ మనుషులకు మనం రక్షించేంత శక్తి మనుషులకి లేదు. కానీ రక్షించే శక్తి ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించినప్పుడు నిన్ను మరింతగా బలపరుస్తుంది, మరింతగా నిన్ను స్థిరపరుస్తుంది. ఏ ఆటంకాల నుంచైనా దేవుడు విడిపిస్తాడు ఆ శక్తి ద్వారా. ఇప్పుడు మనుషులను విడిపించాలని మనం మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను రక్షించండి, ఈ బాధలో ఉన్నాను రక్షించమంటే వారికి రక్షించుకునే శక్తే లేదు. అందుకని ఇక్కడ హిజ్కియా గురించి రాయబడి ఉంది. హిజ్కియా రాజే కానీ మనుషులు రక్షించేంత శక్తి ఆయనకి లేదంట. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు కారా? మా కుమారులను
ఉమ్, ఆ, అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు. మా భూములు మా ద్రాక్ష తోటలను అన్యుల వశముల నుండగా వారికి విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, వారి ఫిర్యాదుని మాటలు మేము వినినప్పుడు మిగులు కోపపడితిని. అంతటా నాలో నేను యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్దకు వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అన్యులకును అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునని వారితో చెప్పగా వారు ఏమి చెప్పలేక ఊరికే. చూడండి ఈ మాట. ఆ దినాల్లో, ఈ నెహమ్యా ఉన్న దినాల్లో చూడండి, వీళ్ళు ఏం చేశారంటే పిల్లలు దాసత్వంలోకి ఉంచారు. ఈ మాట బాగా వినండి. దేంట్లోకి పెట్టారు వీళ్ళని? దాసత్వపు అంటే బానిస బ్రతుకులో ఉన్నారు. ఈ బానిస బ్రతుకుల నుంచి విడిపించడానికి వీరికి ఏం కావాలి? అర్థమవుతుంది నేను చెప్పే వాక్యము. ఇప్పుడు దాసత్వంలో ఉన్నారు, బానిసత్వం కింద ఉన్నారు. బానిసత్వంకు ఉన్న వారిని విడిపించడానికి వీళ్ళు ఏం కావాలి? వీళ్ళకి ఏం కావాలి? శక్తి కావాలంటే ఇప్పుడు సత్వం కింద ఉన్నటువంటి వాళ్ళకి వీరు వారి మీద తిరగబడేంత శక్తి కావాలి. ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళు బలడ్డులు. దుబాయ్కి మొన్న ఒక స్త్రీ యూట్యూబ్లో చెప్తుంటే విన్నాను. దుబాయ్కి 10 ఏళ్ళ నుంచి అగ్రిమెంట్ రాసుకున్నారంట. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళ నుంచి అగ్రిమెంట్ రాసుకొని దుబాయ్లోనే ఒక ఇంట్లోనే ఏం చేస్తుంది? దాసత్వం చేస్తూ ఆ దాసత్వం చేసేటప్పుడు ఆ స్త్రీని ఎట్లా హింసించేవాళ్ళంటే అంత హింసించారంట. ఇప్పుడు ఆ 10 ఏళ్ళ దాసత్వం నుంచి విడిపించడానికి ఎవరో ఒకరు బలవంతులు కావాలా వద్దా? కావాలి కదా. 10 ఏళ్ళ అగ్రిమెంట్ రాసుకుంటే 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయి 10 ఏళ్ళకి అట్లే హింసింపబడి అట్లాగే చేసింది. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళని అడిగేదట, నన్ను ఇంక 10 ఏళ్ళు అయిపోయింది కదా, నేను మా దేశానికి వెళ్ళిపోతాను, నన్ను పంపించమని అడిగిందంట. లేదు మేము మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టమని వాళ్ళని ఏమంటారండి? ఏజెంట్లు కాదు, వాళ్ళని ఏమంటారు? దుబాయ్ షేట్లు ఇంక గట్టిగా పట్టుకున్నారంట ఆమెను. ఎంత చిత్రహింస అంటే అంత చిత్రహింస. 4 గోడల మధ్య ఒకే గదిలో. ఆ మాటలు చెప్పలేములేండి, అంత హింసించారు. ఆమె వీడియో తీసి ఈ ప్రభుత్వం వారు నన్ను ఆదుకోనండి అని ఆ వీడియో తీసి పెట్టింది. మొన్నటి దినాన్ని విడిపించారు. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మొన్నటి దినాన వీళ్ళు విడిపించుకొచ్చారు. ప్రభుత్వమే ఆమెను విడిపించుకుంటూ వచ్చారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే, శత్రువు ఎప్పుడు మనల్ని వలలకేసుకుంటాడో తెలియదు. ఎప్పుడు శత్రువు మనల్ని ఏ చిక్కుల్లో ఏ దాంట్లోకి మనం చిక్కేసుకుంటామో మనకు తెలియదు. కానీ చిక్కబడిన చిక్కులో మనం చిక్కుకుండగా దేవుడు మనం రక్షించాలంటే మనం ఏం పొందుకోవాలి? రెండవది శక్తి. మనుషులు కొన్నిసార్లు మనల్ని విడిపించకపోవచ్చు, కానీ నీలో ఉన్న శక్తే నిన్ను విడిపించునుగాక, నిన్ను రక్షించునుగాక. ఎన్ని పాయింట్లు చెప్పానండి? 2 పాయింట్లు. సంఘంలో ఏముండాలంట? శక్తి ఉండాలి. శక్తిని పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం నడవాలి. రెండవది నిజమైన భక్తిగా చేస్తూ బతకాలి. మూడవది ప్రార్థన. ఈ శక్తిని పొందుకుంటే ఈ శక్తి ఏం చేస్తుంది? 1 ధైర్యపరుస్తుంది, 2వది రక్షిస్తుంది, 3వ పాయింట్ చివరికి 1 పాయింట్ చదవండి, ఒకే ఒక రెఫరెన్స్ చదవండి, ముగిచేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఇక్కడ ఆగండి, 1 పాయింట్ మీకు చెప్పి ముందుకెళ్తాను. గట్టిగా అల్లెలు చెప్పండి. ఈ శక్తి ఏం చేస్తుందంటే మూడవదిగా యేసు ప్రభు మరణించి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఈ ప్రజలందరినీ, ఈ శిష్యులందరిని తోడుకొని ఎక్కడికి వెళ్ళాడు? శిష్యులందరూ తోడుకొని ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీద తీసుకుని వెళ్ళి కొండ మీద ఏం చేసాడు? వారిని ఆశ్రదించి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి
సువార్త ప్రకటించండి అని అన్ని చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, మీరు శక్తిని పొందుకునేంత వరకు ఎక్కడ ఉండమన్నాడు? ఈ పట్టణంలోనే ఉండండి. పట్టణంలోనే ఉండండి. ఎప్పటి వరకు? శక్తిని పొందుకునేంత వరకు. పట్టణం అంటే అర్థం ఏమిటి? సంఘము. పట్టణం దేనికి సాదృశ్యము? సంఘము సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటను జ్ఞాపం చేసుకొని శక్తిని పొందుకునేంత వరకు ఆ పట్టణంలోనే నిలిచి ఉన్నారు. నిలిచిపోయిన తర్వాత అక్కడ ఇప్పుడు 50 వచనం నుంచి చదవండి. ఆయన బేతానియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యెను. ఈ మాట బాగా వినండి. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండ్రి. గట్టిగా లేలని చెప్పండి. ఇప్పుడు వారు శక్తిని పొందుకొని బేతానియా ప్రాంతానికి వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళారు? వీళ్ళు ఆనందముతో వెళ్ళారు. ఎట్లా వెళ్ళారండి? చెప్పండి, ఎట్లా వెళ్ళారు? ఆనందంతో వెళ్ళారు. మూడవది, శక్తి ఏం చేస్తుందంటే మనకి ఆనందాన్ని ఇస్తుంది. చెప్పండి, ఏమిస్తుంది? ఆనందం అన్నా, సంతోషమన్నా, సమాధానమన్నా ఒకే పర్యాయ పదాలే. సంఘములో ఈ శక్తిని పొందుకుంటే శక్తి నీకు ఆనందం ఇస్తుంది. ఈరోజు చాలామందికి ఆనందం కావాలొద్దండి? ఆనందం కావాలన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా జీవితం అంతా ఆనందంగా సంతోషంగా ఉండాలి అనుకున్న వాళ్ళు మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరికి వద్దండి ఆనందం? అందరికి కావాలి కదా. మన జీవితంలో ఎన్ని ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఎంత పేరు ప్రఖ్యాతి ఎన్ని ఉన్నా మన జీవితంలో ఆనందం, సంతోషం లేకపోతే ఏం ప్రయోజనం అండి? లాభం లేదు. అయితే ఒకటి, మానవుడు బ్రతికినంత దినాలు నీ డబ్బు నీకు ఆనందాన్ని ఇవ్వదు. అప్పటి వరకే ఆనందం ఇస్తుంది. నీ ఆస్తులు, అంతస్తులు నీకు ఆనందాన్ని ఇవ్వవు. నీ స్నేహితులు నిన్ను ఆనందంతో నింపరు. నీ బంధువులు, నీ రక్త సంబంధువులు, ఇవేవి అల్పకాలమైన ఆనందాలే. అప్పుడు పుట్టి అప్పుడే కొంతమందికి బాగా పండుగ వచ్చిందనుకోండి, పండుగ వచ్చినప్పుడే కొత్త చీర తెచ్చుకుంటే ఆమెకి ఎంతసేపు ఉంటుంది ఆనందము? ఆ చీర కట్టుకొని వదిలేసేంత వరకే మళ్ళీ ఉంటుంది ఆనందము. కొత్తగా పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది ఆనందము? ఆ 2 దినాలే. ఆయనకు భలే అర్థమైనట్టుంది. హల్లెలూయా చెప్పండి. ఇంకా కొంతమందికి ఆస్తులు, అంతస్తులు కొన్నప్పుడే ఆనందం ఉంటుంది. ఇదంతా అల్పకాల ఆనందం. కానీ అల్పకాల ఆనందం కొరకు మనం ఎప్పుడు ప్రాకులాడకూడదు. ఇవి అన్నీ కూడా గతించిపోయేవి, భూ సంబంధమైనవి, ఏదో ఒక రోజు గతించిపోయేవే. కానీ గతించిపోని ఆనందం అనేది ఒకటి ఉండదు. ఆనందం ఎట్లాంటిదంటే, తినడానికి ఉన్న ఆనందంగా ఉంటావు, లేకపోయినా ఆనందంగా ఉంటావు. దేవుడు ఇచ్చిన ఆనందంగా ఉంటావు, లేకపోయినా ఆనందంగా ఉంటావు. ఉండడానికి ఇల్లు ఉన్న ఆనందంగా ఉంటావు, లేకపోయినా. ఇది దేని నుంచి వస్తుంది ఆనందం అంటే? నీ డబ్బును బట్టి కాదు, హోదాను బట్టి కాదు, ఆస్తులు అంతస్తులను బట్టి కాదు, నువ్వు పొందుకున్న శక్తిని బట్టి ఆనందం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీవు పొందుకున్న శక్తిని బట్టి ఆనందం. చూడండి, ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని ఎప్పుడైతే అగ్నిగుండంలో పడేశారో ఆయన బాధపడుతున్నాడు. అగ్నిగుండంలో వేసిన రాజుకు ఆనందం లేదు. ఎందుకు ఆనందం లేదు? వీళ్ళు వేసాను కదా, వీళ్ళు బతికారా, సచ్చారా అని చూస్తే ఏమండి, అగ్నిగుండంలో కాలుతున్న కాలుతున్నటువంటి దాన్ని చూస్తే అగ్నిగుండం 4 రూపంకు సంచరించాడంట మన దేవుడు. ఆ 4 రూపం ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడే. హల్లెలూయా. ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు అగ్నిగుండంలో ఆనందంగానే ఉన్నారు, కానీ వారికి కంట్లో ఇంత చుక్క నీరు కూడా రాలేదంట. చూడండి, ఆఖరికి వాళ్ళు రెంట్కు కూడా, ఆఖరికి రాజు అన్నాడు, మనం వేసింది ముగ్గురిని, 4వడుగా యేసయ్య ఏదో బయటికి తీసుకురండి అన్నాడు. వాళ్ళు బయటకు వస్తుంటే
ఆ షడ్రకు మేషకు అప్పటి వాళ్ళ ఆనందము చూడలేమండి. అంత ఆనందం పరవశిస్తూ వెళ్ళారు. ఈరోజు మందిరానికి వస్తున్నాము, మనుషుల్లో కళ ఉండదు, కొంతమందికి ఆనందం ఉండదు, నీరసంగా వస్తుంటాము. నీరసంగానే ఇంట్లో నువ్వు కన్నీళ్ళతో వచ్చిన నీవు ఇక్కడ ఆనందంతో నింపబడాలి. ఎక్కడ దొరకని ఆనందం ఎక్కడుందో తెలుసా? ఇక్కడే ఉంది. ఎక్కడ దొరకని సంతోషం ఎక్కడుందో తెలుసా? దేవుని మందిరంలో ఉంది. నీవు సమాజంలో ఉన్నంత వరకు నీకు సూటిపోటు మాటలే, ఆనందం లేని మాటలే మాట్లాడతారు. కానీ మందిరానికి వచ్చిన, సంఘానికి వచ్చిన నీవు ఆనందంగా నువ్వు ఉండాలి. పోయిన సంవత్సరం ఒక పాట రాసుకున్నాం కదా, ఏం పాట? పాడండి. ఆనందం నీవే యేసు, ఆధారం నాకంటూ ఈ లోకంలో తోడెవ్వరు లేనే లేరు. నీ కృపను నాపై ఉంచి విడువక ప్రేమించినావు నా యేసయ్యా. చూడండి, ఆనందం అంటే డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు ఆనందం. నువ్వు శక్తితో నింపబడినప్పుడు వచ్చేదే ఆనందం. ఈ శక్తి మనం అందరము పొందుదుముగాక. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చివరి రెఫరెన్స్. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, కొన్నిసార్లు ఆనందంగా అందరేనండి నన్ను చూడండి. చాలామంది ఆనందంగా ఉండాలనుకుంటాం. ఆనందంగా అన్ని కొదలేనప్పుడు ఆనందంగా బాగా ఆనందంగా ఉన్నప్పుడే ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఏదో ఒక చింత వస్తుంది మనిషికి. అది రోగం నుంచి కావచ్చు, డబ్బు లేని పరిస్థితి కావచ్చు, ఎవరో ఏదో ఒక మాట అన్నారని చెప్పి ఆ దాన్ని బట్టి కావచ్చు. ఈ చిన్న శ్రమలు వచ్చినప్పుడు మనిషిలో ఉండే ఆనందం ఏమైపోతుంది? కరువైపోతుంది. కరువైపోయి ఏమైపోతుంది అంటే దిగులు, చింత, ఆనందం లేదు. కడుపు నిండా అన్నం తినలేం, కంటి నిండా నిద్రపోలేం, ఏమంటే తలెత్తుకొని సమాజం తిరగలేం, ఆనందం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఈ అగ్ని పరీక్ష లాంటి శోధనలు కూడా వస్తాయి. ఆనందంగా ఉండాలని మనిషికి అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి, అగ్ని లాంటి శోధనలు వస్తాయి, అగ్ని లాంటి అవమానాలు వస్తాయి. ఈ అగ్ని చేత పరీక్షిస్తాడు దేవుడు కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? నీలో రెట్టింపు ఆనందం పుట్టడానికి కొరకై శ్రమలు, రెట్టింపు ఆనందంగా ఉండడానికి కొరకై ఈ బాధలు. మనమేమనుకుంటామంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటాం, ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటాం, ఎప్పుడు బాధలు లేకుండా ఉండాలనుకుంటాం. కాదు, బాధలు వెనక ఏముంటుంది? అవమానాలు ఉంటుంది. అవమానాలు వెనక ఏముంటుంది? నిందలు ఉంటాయి. నిందలనికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమల వెనక ఏమొస్తుంది? ఆఖరికి ఆనందం వస్తుంది. ఆనందం వెనక ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అంటే ఎంతసేపు ఉన్న మానవుని జీవితం టర్న్ ఓవర్ అంటే ఇట్లా రిటర్న్. 2 రోజులు ఆనందంగా, 2 రోజులు కష్టాలు, 2 రోజులు ఆనందాలు, 2 రోజులు కష్టాలు ఆనందం. చూడండి దేవుని బిడ్డలారా, కష్టాలు వచ్చామని మనం కృంగిపోకూడదు, శ్రమలు వచ్చాయని బాధపడకూడదు, శ్రమలలో ఇబ్బందుల్లో దేవుణ్ణి మాత్రం వదిలి పెట్టకూడదు. వీటి వెనుక దేవుడి నీ జీవితంలో గొప్ప ఆనందం నింపునుగాక. చెప్పండి గట్టిగా ఆమెను చెప్పండి. సంఘానికి రాగానే మనం ఒకటి చేయాలి, ఒకటి అడగాలి. ఏమడగాలి? బైబిల్లో రాయబడి ఉంది, అడిగిన వాటికంటేను, ఊహించే వాటికంటేను అత్యధికమైన శక్తి కలిగిన కార్యాలు ప్రభు చేస్తాడు. అది ఏం అడగాలి తెలుసు? సంఘానికి రాగానే నీవు డబ్బు, ఆస్తులు, అంతస్తులు అడగొద్దు. రాగానే ఒకటి అడుగుదాం. ఏం అడుగుదాం తెలుసా? దేవా, నాకు తినడానికి ఉన్నా లేకపోయినా ఎప్పుడు నేను, నా కుటుంబము
ఏముండాలి నా కుటుంబంలో? ఆనందం ఉండాలి ప్రభా, సంతోషం ఉండాలి ప్రభా. ఎందుకంటే ఈ ఆనందం నీకు ఆరోగ్యం ఇస్తుంది, ఈ సంతోషం నీకు నెమ్మది ఇస్తుంది. డబ్బులు, అందుకనే డబ్బు జబ్బు. కొంతమంది డబ్బు ఉంటే ఆనందం, డబ్బు ఉంటే ఆనందం, ఇంకా అట్లా అది కాదండి. అవి ఆనందం ఇవ్వలేవు, సంతోషం ఇవ్వలేవు, సమాధానాన్ని ఇవ్వలేవు. కానీ ఒకటి ఆనందం ఇచ్చేది ఏమిటో తెలుసా? నీవు పొందుకున్న శక్తే. నీవు శక్తితో నింపబడు, నిరంతరం నీకు ఆనందం ఇస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎన్ని పాయింట్లు చెప్పానండి? 3 పాయింట్లు. చెప్పండి. సంఘంలో ఏముండాలి? ఏముండాలి? శక్తి ఉండాలి. శక్తిని పొందుకోవాలంటే ఏం చేయాలి మనము? ఒకటి, దేవుని వాక్యము వినాలి. రెండవది, నిజమైన భక్తి చేయాలి. మూడవది, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అప్పుడే మనం శక్తి పొందుకుంటాం. శక్తి పొందుకున్న మనము, శక్తి ఏం చేస్తుంది? ఒకటి, ధైర్యపరుస్తుంది నిన్ను. రెండవది, నిన్ను రక్షిస్తుంది. మూడవది నీకును ఆనందము, సంతోషం కలగజేస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టుకోకముందు ఏమొచ్చింది తల్లికి? కడుపులో ఎప్పుడైతే పుట్టాడో 3 నెలలు గడుపుతాం, 6 నెలలు కడుపుతున్నప్పుడు తల్లి ఏం చేసింది? కడుపులో ఉన్న బిడ్డ ఎగిరి గంతులేసాడంట. బాప్తిసం ఇచ్చాడు. ఆనందం ఆనందం ఆనందం. ఈరోజు కొంతమంది పిల్లలు పుడితేనే ఏం చేస్తారు? ఏడుస్తారు. చచ్చిపోతే ఏం చేస్తారంటే? కానీ వాక్యం ఏం చెప్తుందంటే, పుడితేనే నవ్వుకుండా పుట్టాలంట, చచ్చేటప్పుడు కూడా నవ్వుకుండా చేయాలంట. ఇది. కానీ మనం ఏం చేస్తామంటే, పుట్టినప్పుడేమో సంబరాలు చేసుకుంటాం, చచ్చినప్పుడేమో కాదు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను కడుపులో గంతులు వేస్తుంటే, ఆయన పుట్టినది మొదలుకి ఏం చేశాడు తెలుసా? త్రాగుబోతులు మార్చాడు, దొంగలు మార్చాడు, దోచుకునేవారు మార్చాడు. ఏమండి? అందరినీ, మనుషులందరి మనుషులను ఎవరి తట్టు తిప్పాడు? యేసయ్య తట్టు తిప్పాడు. అదే ఆనందం. అంటే మన కుటుంబం రక్షింపబడమే ఆనందం, మన పిల్లలు బాగుపడడమే ఆనందం, బాప్తిసం పొందడమే ఆనందం. అంతేగాని వెండి ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా బ్రతికినంత కాలమే. ఇవి ఆనందం ఇయ్యవు. దేవుడు మనం శక్తితో నింపబడితే ఆ శక్తి నీకు ఆనందం దయచేనుగాక.